Hi, hello, and welcome to Anamika Story 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 63. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మంజు మీరాని గౌతమ్ ఎవరు అని అడిగింది. దానికి మీరా, ఇతని ఎవరో, మనకి తన గురించి అవసరం లేదు, పద మనం వెళ్ళి ఇంకా ఎక్కడైనా కూర్చొని చదువుకుందాం అని చెబుతూ అక్కడున్న తన పుస్తకాలను తీసుకొని మంజు చేపట్టుకొని తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటే మంజు మాత్రం, ఒక్క నిమిషం మీరా, అమ్మగారిని అయ్యగారిని పలకరించేసి వస్తాను అని అంది. సరే, తొందరగా రా, నేను పైన గదిలో ఉంటాను, మనం చదువుకుందాం, బోలెడు మాటలు కూడా చెప్పుకుందాం అని గౌతమ్ వైపు చూసి, ఈ అబ్బాయికి మాత్రం ఏమీ చెప్పకూడదు అని అంది. అబ్బో చాలే, మూతి తిప్పుకుంది, వెళ్ళి చదువుకోపో అని అన్నాడు గౌతమ్. చిపో అంటూ అక్కడి నుంచి పైన గదిలోకి వెళ్ళిపోయింది మీరా. గౌతమ్, ఏదో ఒకటి చేసి మీరాని ఒప్పించి తీరుతావు కదా అని అనుకుంటూ పక్క నుంచి బయటికి వచ్చింది సీతాలక్ష్మి. వినేశారా అత్తయ్య అని అడిగాడు గౌతమ్. క్షుణ్ణంగా మొదటి నుంచి చివరి వరకు అని అంది సీతాలక్ష్మి. ఏం చేయమంటారు అత్తయ్య, మీ అమ్మాయి రివర్స్ సైకాలజీ పిల్ల, అన్నీ అడ్డదిడ్డంగానే మాట్లాడుతుంది, మనం వద్దు అన్న పని చేస్తుంది, మనం చెయ్యి అంటే భయపడుతుంది, అందుకే అలా వచ్చాను అని అన్నాడు గౌతమ్. మీరు సూపర్ బాబు అని అన్నాడు రఘు. సీతాలక్ష్మి మంజు దగ్గరికి వచ్చి, మంజు కొంచెం చూసుకో అమ్మా, మీరా ఎవరిని అంత తొందరగా దగ్గరికి రానివ్వదు, నువ్వు కూడా ఇన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నావు కదా మీరా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, నువ్వు కొంచెం లోకజ్ఞానం తెలిసిన అమ్మాయివి, పట్నంలో మనుషులు ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో వాళ్ళతో ఎలా ఉండాలో తెలుసుకుని వచ్చిన దానివి, నా కూతుర్ని కొంచెం చూసుకో అని అంది. అమ్మగారు, నన్ను పై చదువులకి చదువుకోవడానికి మా అన్నయ్యని ఒప్పించిందే మీరు, అంతేకాకుండా మీరా నాకు కూడా స్నేహితురాలే కదమ్మా, నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అని అంది మంజు. హాయ్ మంజు, నా పేరు గౌతమ్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు గౌతమ్. హాయ్ అన్నా అని అంది మంజు. గౌతమ్ చిన్న చిరునవ్వు నవ్వి, హాయ్, మీరాకి ప్రస్తుతం చదువు పిచ్చి పట్టుకుంది, అలా చదువు నేర్పిస్తూనే నువ్వు సిటీలో ఏం చేసేదానివో ఎలా ఉండేదానివో అవి కూడా చెప్తూ ఉండు, అలాగే తనలో ఏదో చిన్న ఆసక్తి పెంచడానికి ట్రై చేయి, తను కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించేటట్టు చూడు అని అన్నాడు గౌతమ్. అర్థమైందన్నయ్య, నేను చూసుకుంటాను అని అంది మంజు. మీరా అమ్మని ఎక్కువగా కష్టపెట్టక మంజు, జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు రఘు. అలాగే అన్నయ్య అని అంది మంజు. అక్కడంతా అలా జరుగుతూ ఉంటే ఇటువైపు పూజారి గారిని ఊరి పొలిమేరలో ఉన్న గుడి దగ్గర దింపేసి పెళ్లి వాళ్ళు వాళ్ళ ఇంటికి బయలుదేరారు. నాన్న, ఏంటి నాన్న ఇదంతా, ఇల్లరికం ఏంటి, ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళి గాడిద చాకిరి చెయ్యాలా, నేను ఎంసీఏ చదివి వచ్చింది ఎందుకు కాదు కదా నాన్న అని అన్నాడు నితిన్ కార్ నడుపుతూ. అరే బిచ్చోడా, రాజారావు అంటే ఎవరో తెలుసా, ఒకప్పుడు ఆ ఊరిని శాసించిన వాడురా, వాళ్ళ వంశం ఎంత పెద్దదో తెలుసా అని అన్నాడు రాజయ్య. వంశం పెద్దదైతే మాత్రాన ఆ పిచ్చి పిల్లను చేసుకోవాలా నాన్న, ఊర్లో వాళ్ళందరూ ఆ పిల్ల గురించి ఏం చెప్తున్నారో విన్నారు కదా అని అన్నాడు నితిన్. అరే పిచ్చోడా, ఇవాళ చూసావు కదా అమ్మాయిని, తనకేదైనా పిచ్చి ఉన్నట్టు అనిపించిందా నీకు, ఎవరో ఆ అమ్మాయి అసలు పెళ్లి చేసుకోకూడదని లేదంటే ఇంకేదో కారణం వల్ల ఆ పుకార్లు పుట్టించి ఉంటారు, పైగా వాళ్ళకి ఉంది మామూలు ఆస్తి కాదురా, కోట్లల్లో ఉంది, వాళ్ళ కొడుకు చక్రవర్తి ఆ కోట్లని ఇంకా ఎక్కువగా చేసే పనిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా కూతురి ఒక్కదాని పేరు మీదే ఎన్నో కోట్ల ఆస్తి ఉంది, పైగా ఆ ఊర్లో ఉన్న కోట అది కూడా ఆ పిల్ల పేరు మీదే ఉంది, అంత ఆస్తి వస్తుంటే పిల్ల పిచ్చిది వెర్రిది అంటావేంట్రా, నోరు మూసుకొని ఆ పిల్లని పెళ్లి చేసుకో, ఆ తర్వాత దాన్ని వదిలేసి నీకు నచ్చిన దాన్ని చూసుకో,
లేదా బయట ఇంకెవరినైనా పెట్టుకో అని అన్నాడు రాజయ్య. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? అమ్మాయి చాలా బాగుంది కదా, మరి ఆస్తి డబ్బులు అంతా ఎందుకండి? మీకు వద్దు అంటే వదిలేద్దాం ఈ సంబంధం, అంతేకాని వాడికి ఇలా చెప్తున్నారేంటి? పెళ్ళయ్యాక వేరే దగ్గర సంబంధం పెట్టుకో అని ఇలా చెప్తారా? ఇది కరెక్ట్ కాదండి అని అంది రాజయ్య భార్య. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా ఏది సరైందో ఏది సరైంది కాదో? నోరు మూసుకొని పడి ఉండు. మనిద్దరి పెళ్ళి ఎలా అయిందో మర్చిపోయావా? నువ్వు ఏదో పెద్ద అందగత్తె అని నేను నిన్ను చేసుకున్నానా ఏంటి? నేను చేసుకుంది కూడా నీ డబ్బు కోసమే. నేను ముందుకొచ్చి పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉండేదానివో ఆలోచించుకో అని అన్నాడు రాజయ్య. ఆవిడ నోరు మూసుకొని ఉండిపోయింది. అది చూసి గుర్తొచ్చింది కదా, ఇలా నోరు మూసుకొని పడి ఉండు అని అన్నాడు రాజయ్య. నాన్న, అమ్మతో ఎందుకలా మాట్లాడతావు అని అన్నాడు నితిన్. నా పెళ్ళంరా, నా ఇష్టం. అయినా ఇది ఏమందో విన్నావా? నాకే ఎదురు చెప్తుంది. ఆమె వంక చూసి, నాకు ఏమన్నా నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా? నాకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని నీతో పాటు తీసుకొచ్చి పెట్టలేదు. దానికి సంతోషించు అని అన్నాడు రాజయ్య. ఈ మాటలకి ఆవిడ మనసు చాలా నొచ్చుకుంది. తన భర్త తన ముందే వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్పుకుంటున్నాడు. ఈ విషయం ఏ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుంది? కానీ తను ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. గట్టిగా మాట్లాడితే కొడతాడు, లేదంటే నిజంగానే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఇంటి గుట్టు బయటపడ్డే కన్నా ఇంట్లోనే గుట్టుగా ఉండడం మంచిదని ఆలోచించి సైలెంట్ అయిపోయింది ఆవిడ. మరి వీళ్ళు ఇంత దుర్మార్గులని, ఆస్తి కోసమే మీరాని పెళ్లి చేసుకోవడానికి, ఇల్లరికం రావడానికి ఒప్పుకున్నారు అని రాజారావు గారికి లేదా ఆ ఇంట్లో ఎవరికైనా తెలుస్తుందంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద ప్రెస్ చేసి అన్ని ఎపిసోడ్స్ చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.